ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సైకిల్ జోరందుకుంటోంది. ఫ్యాన్ స్పీడ్కు బ్రేక్ వేస్తూ టీడీపీ దూకుడు పెంచుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతల చేరికలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు కండో కప్పుకుంటూ ఉండడం అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి పసుపు సేన షాక్ ఇవ్వబోతుందా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఎన్నికలంటే వ్యూహ ప్రతివ్యూహాలు. ఇక ఏపీ ఎలక్షన్స్ మూడ్లోకి వెళ్లిపోయింది. ప్రధాన పార్టీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఈ విషయంలో అధికార వైసీపీతో పోలిస్తే టీడీపీ దూకుడు పెంచింది. కీలక వైసీపీ నేతలకు గేలం వేసే పనిలో పడింది టీడీపీ. ఒకవైపు సిట్టింగ్ ను మార్చేందుకు జగన్ సిద్ధమవుతూ ఉండగా, ఈ పరిణామాలను టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. అసంతృప్త నేతలకు ఆఫర్ల రూపంలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు పచ్చకండువ కప్పుకున్నారు. వీరితో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. దివంగత సినీ నటుడు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి ద్వారకానాథరెడ్డికి మేనకోడలు. తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గానికి ద్వారకానాథరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994లో ఆయన టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దు కాగా పలు మండలాలు రాయచోటి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి జైకొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించాడు దాడి వీరభద్రరావు. తెలుగుదేశం పార్టీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జగన్ పై విమర్శలు కూడా చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావుకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేనేదో మా ఇంటికి అప్పుడే చిన్న రోడ్డు వేశారు, ఎంత 100 అడుగులు 100 గజాలు, దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు మీ ఇంటికైతే 4 లేన్ రోడ్డు వేసుకున్నాను. నేను దాని గురించి కూడా మాట్లాడడం వల్ల విపరీతంగా, సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు, కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోర్టులు ముట్టికాయలు వేసే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఈయనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది, నువ్వు చేసేది ఏమీ లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్ర చేరడం అధికార పార్టీ నేతలకు షాక్ ఇస్తోంది. జగన్ తీరుతో విసిగిపోయి తాము పార్టీ వీడుతున్నామని పలువురు నేతలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కీలక నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా, కానీ ఇంత దారుణమైన సీఎంని, పాలనను ఎన్నడూ చూడలేదన్నారు బాబు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను బదిలీ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ రాజధాని మార్చలేడు, విశాఖపట్నం వెళ్లలేడు. ఏప్రిల్ తర్వాత ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు చంద్రబాబు.